ఎమ్మిగనూరు పట్టణంలోని ఆదోని బైపాస్ రోడ్లో ఉన్న ధీరన్ మెడికేర్ ఆసుపత్రిలో అరుదైన వెన్నెముక శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. పెద్ద కడబూరు గ్రామానికి చెందిన 60 ఏళ్ల ఎస్తరమ్మ అనే మహిళ తీవ్రమైన వెన్నునొప్పితో ఆసుపత్రిలో చేరారు. రోగిని పరీక్షించిన ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రఘు ఆమె వెన్నెముక మధ్య భాగంలో T12 కంప్రెషన్ ఫ్రాక్చర్ ఉన్నట్లు గుర్తించారు. ఎస్తేరమ్మ. ఊరి పేరు చెప్పు. ఊరి పేరు చెప్తాం, పెదకడ ఊరు సార్. ఆపరేషన్ గురించి చెప్పు. కిందకి పడినాను సార్, పాల ప్యాకెట్ పోయింటే కొంచెం నసుకుంటే సార్ పోతే పడితే ఇంకా ఇట్లా ఇట్లా తిప్పు పడినప్పుడు ఇక్కడ అప్పుడు పట్టమైన సార్, ఎముక పట్టమైన లేనికి రాకపోయి ఇంకా ఊరు లేచలేకుంటారు సార్. ఇంకా అట్లా బార్లు పడి వంగి ఇంటికి ఊరు లేకుండ్రు లేపనికి కూడా తిప్పులు పడి లేచి ఫస్ట్ ఇటుకి వచ్చాము సార్. కర్నూలుకని తోలకపోతామంటే నన్ను వద్దప్ప అక్కడ ఫైనల్ ఏడైనా ఒకటే నాకు ఈడే కావాలని నన్ను ఇక్కడే తోలుకొచ్చాను సార్. బాగా మా భాగ్యమ్మ నా కూతురు ఆయమ్మ చెల్లెలు కూతుర ఆయమ్మదే నాకు గ్యారెంటీ అని ఇక్కడే నాకు ఆశ ఉంది. నాకు బాగా అయింది. రవి సార్ బాగా చేశాడు ఆపరేషన్. ద్వారా మేము ఆర్థోపెడిక్ ఆపరేషన్స్ ఉచితంగా చేస్తాం. ఈ రోజు ఎస్తరమ్మ 60 సంవత్సరాలు పెద్దావిడ పెద్ద గడపూరు ఊరి నుంచి ఆమె వచ్చింది. ఆమెకు వీపులో మధ్య భాగంలో T12 కంప్రెషన్ ఫ్రాక్చర్ అంటాము. అంటే ఎముక వెనకోసం మధ్యలో ఉన్న ఎముక ఇరిగింది. దాంతో పాటు వచ్చి మనకి ఉన్న ఛాలెంజెస్ ఏంటంటే 60 సంవత్సరాలు పెద్దావిడ ఎముక మధ్యలో ఎరిగింది. అట్ ద సేమ్ టైం వచ్చి ఎముకలు మెత్తగా ఉన్నాయి. సో ఈమెకు మేము సజెషన్ ఇచ్చింది ఆపరేషన్ చేయించుకోవాలనే విషయం చెప్పాం. ఎందుకు ఆపరేషన్ చెప్పినామంటే 2